అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి ముఖ్య అతిథిగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం హాజరయ్యారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు నిలదీశారు. ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం మాట్లాడుతూ మారుమూల గ్రామాల సమస్యలు చర్చించుకునేందుకు ఇదొక చక్కని వేదిక అని అన్నారు. సర్వసభ్య సమావేశంలో ఆయా పంచాయతీల మౌలిక సదుపాయాల కల్పన కోసం పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు అడగడం జరిగిందన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష, వివిధ శాఖల అధికారులు, పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరూ కూడా హాజరవడం. అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే జన్మంలో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ల యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి కొత్త సంస్కరణలు కానీ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జలజీవన్ మిషన్లో చేసేటటువంటి పనులు అయితేనేమి, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద, వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేది జరిగింది. అలాగే ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి ఈ వేదిక అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఆ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ గ్రామాల్లో మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అధికారుల ముందుకు తీసుకెళ్లి దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గానికి ఇది ఒక సుమధురమైనటువంటి పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ సర్వసభ్య సమావేశంలో భాగంగా ప్రతి ఒక్క మండల లెవెల్ అధికారి తను ఈ 3 నెలల్లో ఏమేమి చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలని గౌరవ సర్పంచుల గారికి, ఎంపీటీసీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్గా మనం రివ్యూ అనేది ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో సార్ ఆధ్వర్యంలో ఈసారి మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలిగాం. కొన్ని సమస్యలను మన దృష్టిలో రావడం జరిగింది. లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని తీర్చలేకపోయాం, బట్ కొన్నిటి వరకు మాత్రం ఈ మధ్య సాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో హౌసింగ్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, వర్క్ ఇన్స్పెక్టర్స్కి హౌసింగ్కి చక్కగా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల దాన్ని ఈరోజు కొంచెం మనం కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి వర్క్స్లో కూడా సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. రాబోయే 45 రోజుల్లో ఈ బోర్ మెకానిక్స్ ప్రతి ఒక్క బోర్ని టచ్ చేసేటట్టుగా ఆ ప్లాన్ అనేది మనకి ఎప్పుడు ముందు జరగలేదు ఈ మండలంలో నాకు తెలిసి. సో ఇప్పుడు ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, నేను కలిసి 45 రోజుల ప్లాన్ అంటే సమ్మర్ ఫ్లాష్ ప్లాన్ ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించి విషయాలు చాలా మాట్లాడడం జరిగింది. సో ఇలాగ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సొల్యూషన్స్ చెప్పడం జరిగింది. కొన్ని మా దృష్టిలో లేని కూడా కలెక్టర్ గారి దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామని మేము మనస్ఫూర్తిగా